మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడు యేసే నామంలో హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని వాక్యం కొద్దిసేపు జాగ్రత్తగా ధ్యానించుదాం. ఆదికాండం 19 అధ్యాయాలు ధ్యానించుకున్నాము. 20వ అధ్యాయం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయము ఆదికాండం 20వ అధ్యాయం. ఇందులో 18 వచనాలు ఉంటాయి. ఈ 18 వచనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము మరలా తన ప్రయాణాన్ని దక్షిణ దేశం వైపు అనగా కాదేశ్కు, షూరుకు, మధ్యప్రదేశంలోనికి అనగా గెరారుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతకుముందు కూడా అబ్రహాము జర్నీ చేసినప్పుడు 12వ అధ్యాయంలో మనం చూసాం. కరువు వచ్చిన కారణం చేత అతడు ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమీ కరువు లేదు, ఏమీ లేదు, పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ అతడు ఎందుకో గెరారుకు బయలుదేరి వెళ్ళాడు. గెరార్ అనేది ఫిలిస్తీన్ల ప్రాంతం. ఫస్ట్ మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఫిలిస్తీన్. తర్వాత ఇస్రాయేల్ జీవితంలో ఎక్కువ యుద్ధాలు ఇస్రాయేల్కి జరిగినట్లు మనం చూస్తాం రాజుల చరిత్రలో కట్ట. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అబ్రహాము తన భార్యతో చెప్తున్నాడు అన్నమాట, మనం ఇక్కడికి వచ్చాం కదా, నీవు నాకు మేలు చేయాలి. ఎవరైనా నిన్ను అడిగితే నాకు చెల్లివని చెప్పాలి, నేను అలాగే చెప్తాను. నీవు ఏం చెప్పాలి? మా అన్నయ్య అని చెప్పాలి. అంటే అబ్రహాము జీవితంలో, సారా జీవితంలో ఆ ప్రాంత ప్రజలు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళ సెక్యూరిటీ కొరకు అలా మాట్లాడుతున్నారు. నేను 12వ అధ్యాయంలో చెల్లి ఎలాగ విందో అన్న లేవాడో మీకు చెప్పాను, గుర్తుంది కదా. మళ్ళీ ఆ మెసేజ్ వినండి అక్కడ యూట్యూబ్లో అవసరమైతే. ఇక్కడ కూడా అదే మాట చెప్పడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సరే, గెరారు వెళ్ళిన తర్వాత అబీమెలెకు రాజు, అంటే గెరారు రాజు అబీమెలెకు ప్రజల చేత కొత్తగా వచ్చారు ఏంటని చెప్తారు కదా, ఎంక్వైరీ చేసిన తర్వాత తన దగ్గరికి తీసుకురమ్మడానికి పంపిస్తాడు. ఎవరు ఏంటి విషయం అడిగితే ఆమె చెప్తుంది, అతడు నాకు అన్నండి అని. అబ్రహాం కూడా చెప్తాడు, ఆమె నాకు చెల్లెని. అయితే అని అబీమెలెకు ఏం చేశాడంటే కానుకలు ఇచ్చి గొర్రెలు, గొడ్డులు, అలాగనే 1000 రూపాయలు కూడా, అప్పుడు 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, అంటే బహుశా కట్నంలాగా ఏమో మనకు తెలీదు, పెట్టుబడి ఇచ్చి సారాన్ని తీసుకొని ఆస్థానానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇంచుమించు సారా వయసు ఎంత ఉంటుంది? వెరీ నెక్స్ట్ ఇయర్ దర్శించిన వెరీ నెక్స్ట్ ఇయర్ కన్నది కదా, అంటే ఇంచుమించు 89, 90 అనుకోండి. 89, 90 సంవత్సరాలు. పొడుసుదా ముసలిదా? వయసు పెద్దదే కదా. వయసు పెద్దదైనప్పటికీ ఆమె అలా కనిపించట్లేదు. ఏ 20, 30 సంవత్సరాల్లో పిల్లలాగా కనిపించింది అన్నమాట, అందంగా. అంటే సారా చాలా అందగత్తే. అప్పుడు కాలంలో రాజులు ఎక్కువ అందంగా ఎవరున్నారో వాళ్ళని భార్యల కింద చేర్చేసుకునేవారు. ఎంతమంది ఎక్కువ భార్యలు ఉంటే అంత గొప్ప కింద ఫీల్ అయిపోయేవారు అన్నమాట అక్కడ. ఇప్పుడు కూడా కొన్ని పాశ్చాత్య దేశాల్లో, ఎమిరాట్స్ అలాంటి చోట్ల ఇప్పుడు కూడా అంతే.
ఈ కల్చర్ ఏంటంటే వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతారనమాట. అది వాళ్ళకి అది కామన్ కింద ఉంది, కామన్ థింగ్ కింద ఉంది. కానీ దేవుని వాక్యం ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు. ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభంలో కూడా దేవుని నియమం ఏంటంటే ఒక పురుషునికి ఒక స్త్రీయే భార్య, ఒక స్త్రీకి ఒక్క పురుషుడే భర్త. ఇది నియమం. అది కూడా దేవుడు నియమించాలి. మనం దేవుని పిల్లలు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పరలోకములో ఉన్న దేవునికి పిల్లలమయ్యాం, నేనైనా మీరైనా. సో దేవుని పిల్లలు పెండ్లీడు వచ్చేటప్పుడు తల్లిదండ్రులైనా పెండ్లి చేసుకునే పిల్లలైనా స్వచిత్తానికి వెళ్ళకూడదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఒక సామెత ఉంటుంది కదా, పెళ్ళిళ్ళు ఎక్కడ ఉంటాయంటే జరుగుతాయని, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. అంటే పరలోకంలో దేవుడు నియమిస్తాడనమాట. అది మనం గుర్తించాలి. సర్వసాధారణంగా మనము మన స్వచిత్తాన్ని వెతుక్కొని ఇది దైవ చిత్తము అని చెప్పేస్తాం. యాక్చువల్గా దైవ చిత్తం అనేది ప్రార్థన చేయటం ద్వారానే దేవుడు బయలుపరుస్తాడు. ఏది శ్రేష్టమైనదో, ఏది అవసరమో దేవుడు దానినే ఇస్తారు. పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. అందుకని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, పెళ్లి చేసుకునే యవ్వనస్తులు ఖచ్చితంగా ప్రార్థన తల్లిదండ్రులు చేయాలి, పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి. కనుక ఈ విషయాలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఆలోచించాలి. దేవుడు నియమించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మన జీవితానికి మనస్సుకు నెమ్మది ఇవ్వవు, శాంతి ఇవ్వవు. మొదట్లో అంత బాగానే ఉంటుంది, తర్వాత అర్థమవుతుంది అనమాట. కనుక ప్రియులారా, సో దేవునికి ఇష్టమైంది ఆయన నియమించిన వివాహం. మన పట్ల ఏంటి దేవుడు ఉద్దేశం, అది నెరవేర్చడానికి మనం ఇష్టపడితే మన పరిస్థితులు ఆయనే చక్కదిద్దుకుంటాడు. హల్లెలూయా. సో బైబిల్ ఎప్పుడూ ప్రోత్సహించేది ఒక స్త్రీకి ఒక పురుషుడు, అది కూడా రైట్ టైంలో, తగిన సమయంలో. సో ఇక్కడ వీళ్ళు కల్చర్లో గ్రేట్ ఫీల్ అవి ఎంతమందినైనా పెళ్లి చేసుకుని వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేవారు, పిల్లల్ని కనేసేవారు. ఈవెన్ ఆయన ముసలోడైనా 20 సంవత్సరాల అమ్మాయిని కూడా పెళ్లి చేసేసుకునేవాడు, పిల్లల్ని కనేసేవాడు. అది గొప్ప కింద ఫీల్ అయ్యేవారు అనమాట. కానీ ఇలాంటి విషయాలు దేవుడు ఒప్పుకోడు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా సరే ఇదే నియమం. ఇంకో మాట చెప్తాను, బిఫోర్ మ్యారేజ్ సెక్సువల్గా కలవటం అనేది పాపం. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే, ఇల్లీగల్గా కలవటం అనేది పాపం ఎవరైనా. కనుక దేవునికి ప్రియులరా, పాపం అనేది అసహ్యం. అందుకే ప్రకటనలో వ్యభిచారులు అగ్నిగుండములో, అగ్ని గంధకముల అని ఉన్నది. లాస్ట్ టైం చెప్పాను కదా 18వ అధ్యాయంలో. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో, ఇది 2వ మరణం. అందులో మనకు కావాల్సిన వ్యభిచారులు. బిఫోర్ మ్యారేజ్ సెక్సువల్గా కలవటం, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇల్లీగల్గా ఉండటం, ఇది వ్యభిచారం. సో వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకములతో మండే నరకం. హెల్ అనేది చాలా డేంజర్. సాతానికి తన దూతలకు నియమించిన ఈ నరకంలో దేవుని పిల్లలు మనం వెళ్ళడానికి వీల్లేదు. అందుకే ఒక్కడును నశించడానికి ఇష్టం లే. దేవునికి స్తోత్రం. కనుక ఈ విషయాలు ప్రియులారా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి.
సరే, ఇప్పుడు సారా చాలా అందంగా కనిపించింది. ఏ వయసులో? ఇంచుమించు 90 years దగ్గరలో, చాలా అందంగా. అందుకని ఆ పిల్ల చాలా బాగుందిరా, ఎవరు ఏంటని ఎంక్వైరీ చేస్తే మా చెల్లి అన్నాడు, తీసుకుని పోయారు. ఆ దినాల్లో ఏంటంటే మగోడు ఇచ్చేవారు ఆడవాళ్ళకి, దేంటి డబ్బులు, ఓలి లేదా కట్నం ఏదో అనుకోండి, పెట్టుబడి అన్నమాట. ప్రేమతో, డిమాండ్ కాదు, అది ప్రేమతో. ఇప్పుడు అంటే కట్నం అనే మాట వచ్చింది కదా, ఆడోళ్ళు ఇవ్వాలి మగోళ్ళకి కట్నం. అసలు వాస్తవానికి ప్రియులరా, ఈ కట్నం అనే మాట బైబిల్కి వ్యతిరేకమైన మాట. ఏదైనా సరే ప్రేమతో. పురుషులు ఎక్కువ ఉద్యోగం వాళ్ళే చేసేవారు, పనులు వాళ్ళే చేసేవారు కాబట్టి ప్రేమతో వాళ్ళకి కానుక కింద ఇచ్చేవారు అనమాట, పురుషులు ఇచ్చేవారు. వాళ్ళకి ఇక్కడ కూడా రాజు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 14 వచనంలో మీకు ఆ మాటలు కనిపిస్తుంది. గొర్రెలు, గొడ్లను, దాసదాసీలను ఇచ్చాడు. చూసారు, ఇవన్నీ గిఫ్ట్కి ఇచ్చాడనమాట, స్వేచ్ఛగా, తన ఇష్టము కాబట్టి ఇచ్చాడు. ఫరో దగ్గర కూడా మనం చూసాం కదా, తను తీసుకొని వెళ్ళిపోయాడు, తన ఇంటి చేర్చుకున్నాడు అనమాట. సో అక్కడ ఉంటున్నప్పుడు రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు ప్రత్యక్షమయ్యాడు. చూసారు, దేవుడు ఎంత కనికరము, కృప, కటాక్షం కల దేవుడో. మన గూర్చిన బాధ్యత, మన సంరక్షణ మనమైనా చేజార్చుకుంటాం, కానీ దేవుడు ఎన్నడూ చేజార్చుడు. అందుకంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సో మన సంరక్షణ విషయంలో దేవుడు శ్రద్ధ వహించాడు. ప్రతి విషయం కూడా ఆయన పట్టించుకుంటాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏది నష్టం జరగకూడదని, కీడు జరగకూడదని, జరగకూడని విషయాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరగకూడదని దేవుడు ప్రొటెక్ట్ చేస్తారు. సింపుల్గా నా అన్న అని చెప్పి సారా చెప్పింది. ఒక విధంగా వాళ్ళ భయంతో అలా చెప్పినప్పటికీ సారాది కూడా ఇక్కడ తప్పే, అంతే కదా. ఇప్పుడు అన్న అని చెప్పింది, తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరితో కాపురం చేయాలా? ఎవరితో? రాజు అబీమెలెకుతో కాపురం చేయాలా? చూసారు, అది తప్పే కదా. వదిలేస్తాడండి, చేర్చుకొని ఇంట్లో బొమ్మలాగా పెట్టి పూజిస్తాడే ఏంటి? కనుక సారా కూడా అవివేకంగా మాట్లాడింది. వారు భయంతో, వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ బట్టి సేవ్ అవ్వడానికి అలా మాట్లాడడానికి వారు మాట్లాడవచ్చు ఏమో, కానీ అబద్ధం మాట్లాడారని నేను చెప్పను. ఇక్కడ పరిస్థితులను బట్టి అలా మాట్లాడగలిగారేమో, కానీ ఏమైనా సరే అది తప్పే. అంటే వీరిద్దరి జీవితంలో, అంటే అబ్రాహాము జీవితంలోనూ సారా జీవితంలో దేవుని సంరక్షణ గొప్పదనే విషయాన్ని కొంచెం విస్మరించి ఉండాలి. దేవుడే సంరక్షిస్తాడు, దేవుడే కాపాడుతాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, అసలు అబ్రాహాముకు ప్రత్యక్షమై కనానుకి నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పింది ఎవరు? గట్టిగా చెప్పాలా? దేవుడే. ఎప్పుడైనా సరే ఒక చోటుకి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తే, ఆ వెళ్ళడానికి ఏం అవసరమో, ఆ వెళ్ళే మార్గంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా వాటన్నిటి నుంచి తప్పించి కాపాడే బాధ్యత దేవుని మీద. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఒక పని చెయ్యి అని దేవుడు చెప్తే దాని గురించి ఏం ఆలోచించొద్దు, పని చేసేయాల. సో పని చేయడానికి డబ్బులు అవసరం వస్తే ప్రొవైడ్ చేసేది ఎవరు? ఆయనే. దాని గురించి మనం బెంగ పెట్టుకోవసలే. ఇప్పుడు నేనైనా అంతే, నా అంతటి నేను మినిస్ట్రీ పరంగా అయినా కొత్త విషయాలు చేస్తే నేను కష్టపడాలి, తిప్పలు పడాలి. ప్రభా కష్టమైపోతుంది ఈ విషయంలో, నాకు డబ్బులు విషయంలో మేలు చేయి, నా ప్రార్థన ఆలకించవా అని చెప్పి నేను ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఏమైనా ఉండదు. అవసరమైతే దేవుడు అంటాడు, నేను నీకు చెప్పానా అంటాడు, అంతే. కానీ దేవుడే కానీ ఎలీషా నీవు ఈ పని చేయి అని చెప్తే ఏం ఆలోచించుకుని నేను చేయాలి. దానికి కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? అప్పుడు దేవుడే. ఈ నియమాలు ఎప్పుడు మర్చిపోవద్దు. అబ్రాహాముకి బయలుదేరి వెళ్ళని చెప్పింది ఎవరు? బాబు వెళ్ళని చెప్పింది ఎవరు? దేవుడు. కనుక వెళ్ళే మార్గాల్లో కాపాడవలసిన బాధ్యత ఆయనకుంది.
అవునా కదా? సంరక్షించే బాధ్యత ఆయింది. సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భద్రంగా తన కౌగిట భద్రంగా ఉంచే దేవుడు అన్నమాట. చూశారు, ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించిన తర్వాత చాలా మాటలు ఆయన పలికిన ఆ మాటలు వింటున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కంపారిజన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఒక వచనం మనకు తెలుసు కదా, కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద భద్రం చేసి కాపాడినట్లు దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. సరే, మనల్ని కాపాడువాడు దేవుడు అనే విషయాన్ని గుర్తించుకోండి. మీ ప్రక్కవాళ్ళతో నవ్వుతూ చెప్పండి, మనల్ని కాపాడువాడు దేవుడే, మనల్ని సంరక్షించేవాడు దేవుడే. సో దేవుడు కాపాడుతాడు అనే విషయం ఆల్రెడీ వీళ్ళు రుచి చూశారు కూడా. 12వ అధ్యాయంలో దేవుడు అక్కడ కాపాడాడా లేదా అలా చెప్పినప్పుడు అదే దేవుడికి అది ఇప్పుడు కాపాడుతారు కదా. అయినా సరే వీళ్ళు భయంతో, నేను అనుకుంటున్నాను ఏంటి, భయంతో ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ గురించి తెలుసుకొని భయపడ్డారన్నమాట. ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు కింద మనం చూస్తాం తర్వాత. సో వీళ్ళు అబద్ధం చెప్పుకున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒక విధంగా వాళ్ళ లాంగ్వేజ్లో రైటే. అందుకే క్లారిఫికేషన్ 12వ అధ్యాయంలో ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇస్తాడు కదా. ఇతడు నా తల్లి కూతురు కాదు, ఈమె నా తండ్రి కూతురు కావచ్చు కానీ నా తల్లి కూతురు కాదు. కనుక దాని గురించి నేను అక్కడ చెప్పాను, మరలా నేను దాని జోలికి పోదలుచుకోలేదు. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈమెను ముట్టకుండానట్లు ఎవరు అబీమెలెకు సారాతో పోకుండా ఉండడానికి దేవుడు ప్రియులారా రాత్రి ప్రత్యక్షమై మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, మీదిటికి మరలా ఈ సంవత్సరానికి మీ దగ్గరకు వస్తాను, అప్పుడు సారా నిశ్చయంగా ఎవరిని కంటది, కుమారుని కంటది. ఇప్పుడు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అంతేనా? గట్టిగా చెప్పాలా? సో వాగ్దాన పుత్రుడు కాబట్టి అతని జీవితము యేసు ప్రభువుకి ఒక సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. సో వాగ్దాన పుత్రుడు కాబట్టి అతడి యొక్క పుట్టుక కలుషితం కాకూడదు, అతని పుట్టుక పాపంతో కలుషితం కాకూడదు. చూశారు, ఒక పుట్టే బిడ్డ కొరకు దేవుడు ఎంత ఆలోచన చేసి ఉన్నాడో, ఒక పుట్టే బిడ్డ కొరకు. సో అక్కడ సారాకే కాదు, మనందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏమని? 127వ కీర్తనలో ఉన్న మాట ఏంటి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, పిల్లలు ఆయన ఇచ్చే. అంటే పిల్లలారా మీరందరూ గుర్తుంచుకోవాలి, మీరెవరో ప్రామిస్డ్ చిల్డ్రన్ అన్నమాట. దేవుని వాగ్దానం వలన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు. సో దేవుడు మీ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. మీ లైఫ్ కలుషితం కాకూడదు. అక్కడ అబీమెలెకు వలన పుట్టబోయే ఇస్సాకు కలుషితం కాకుండా ఎలా దేవుడు కాపాడుతున్నాడు ఆలోచన చేసి ఉన్నాడు. మీ జీవితాలు కూడా ఇక్కడ అంతే. మీ జీవితాలు దుష్టుని చేత, అపవాది చేత, కామము చేత, లేకపోతే ఏవేవో కామేచ్ఛల చేత, పిచ్చి పిచ్చి చేష్టల చేత కలుషితం కాకూడదు. మీ జీవితము చాలా విలువైంది. పిల్లలందరూ చెప్పండి పక్క వాళ్ళతో, మన జీవితం చాలా విలువైంది. మన జీవితం కలుషితం కాకూడదు, లోకంతో మన జీవితం పాడైపోకూడదు. గట్టిగా అది హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సో దేవుడు ఈ విషయం ఆలోచిస్తున్నాడు అన్నమాట. అందుకని మీరు ఎక్కడున్నా సరే స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతకొచ్చు. ఎలాగ? ప్రభా ఈ దినమంతా ఏ పాపమో నన్ను అంటుకున్నట్లు కాపాడువాడువు నీవే అని దేవుని చేతికి అప్పగించుకుంటే ఆ దినమంతా మీరు భద్రంగా ఉంటారనమాట. ఏ దుష్టుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, తాకలేడు. అది అలా ప్రతిరోజు మీరు ఉదయం లేచిన వెంటనే మీ విలువైన జీవితాన్ని బలమైన దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు మిమ్మలను దుష్టాత్మ చీకటి శక్తి నుంచి తప్పించి సంరక్షించి కాపాడుతాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, దేవుడు ప్రియులరా మాట్లాడే దేవుడు, మాట్లాడని దేవుడు కాదు. సో అబ్రహాము సారా యొక్క పరిస్థితిని దేవుడు చూశాడు. చూసి ఇప్పుడు ఎవరి వలన సారాకు నష్టమో ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అతడు అన్యుడు, ప్యాగన్ కింగ్ కదా, అన్యులా కాదా? అతనికి యెహోవా తెలియదు,
దేవుని గురించి ఆయనకి ఏమి తెలియదు. అయినా సరే అందుకని దేవుడు కలలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే కాదు, ఇది ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీరు కొంతమంది రాజులు అన్యులైనప్పటికీ వాళ్ళతో దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై మాట్లాడితే వాళ్ళ సహితము దేవునికి భయపడి లోబడ్డారు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఎప్పుడైనా ఒకరితో పర్టికులర్గా మాట్లాడితే ఆ మాటలకు లోబడనే జనాంగము లేదు. ఎవరైనా లోబడవలసిందే. మీరు బైబిల్లో అన్యరాజులే కాదు, సృష్టి కూడా ఆయన మాట్లాడితే చెప్పినట్లు చేశాయి. కనుక దేవుడు ప్రియులరా మీతో మాట్లాడుచున్నప్పుడు మీరు కూడా అలా మారాలి, మార్పు చెందాలన్నమాట. సో అబీమెలెకు స్వప్నంలో చూశారు. ఎలాగా స్వప్నం, ఎందుకు డ్రీమ్ అనేది అర్థమైందా? అతడు అన్యుడు కాబట్టి ఒకవేళ దేవుడు ప్రత్యక్షమయ్యాడనుకో ఇంకోలా ఉంటుంది అనమాట. అతను గ్రహించలేకపోవచ్చు, లేదా పూజ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. అందుకని దేవుడు స్వప్నమందు మాట్లాడాడు. వచ్చును, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చూసారు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పండి? నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ అంటే ఎవరి కోసం? సారా కోసం మాట్లాడుతున్నమాట. ఆమె ఒక పురుషునికి భార్య. చూసారు, నీకు ఆ విషయం తెలియదు, ఆమె భార్య అని నీకు తెలియదు. కావండి ప్రభు అంటున్నాడు, ఆమె ఒక పురుషునికి భార్య అన్నమాట. చూసారు, అబ్రాహాము చెల్లి అని చెప్పినంత మాత్రాన రిలేషన్ పోలేదు, ఆమె భార్యయే. అందుకే దేవుడు అంటున్నాడు, ఆమె ఆ పురుషుని చెల్లి కదా, నీవు అలా చేయనికి వీలేదు, అలా చెల్లిని ఇచ్చే అంటలేదు ఇక్కడ. ఆమె ఒక పురుషునికి అంటే నువ్వు ఎవరి దగ్గర తెచ్చేసావో ఆ పురుషునికి ఆమె భార్య. అది కాబట్టి నువ్వు ఆమె నిమిత్తము చచ్చినవాడవు అంటే చచ్చిపోయినట్లు కాదు ఇక్కడ అర్థం. అతను చేసింది తప్పు అన్నమాట. అది ఇక్కడ దేవుడు చెప్పేది, నువ్వు చేసింది తప్పు. వాక్యం ఏం చెప్తుంది? ఎవరు చచ్చిన వాళ్ళని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. హల్లెలూయా. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ చూడండి. న్యూ టెస్ట్మెంట్లో 173 పేజ్, 173. 1 2 3 గో. గట్టిగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. చాలు. డెడ్లీ లైఫ్, చచ్చిపోయిన జీవితం. చూసారు, ఎవరు చచ్చిపోయిన జీవితం కలిగిన వాళ్ళంటే ఎవరిలో అయితే అపరాధము పాపము ఉంటుందో వాళ్ళు చచ్చినట్లు లెక్క. అర్థమైందా? పద్మాసు ద్వీపంలో అపోస్తలుడైన యోహానుకి ప్రత్యక్షమై 7 సంఘాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన ఈ మాట చెప్పారు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము సార్దీస్లో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆగండి, ఏమంటున్నాడు? నీ క్రియలు. ప్రక్క వాళ్ళతో చెప్పండి, నీవు చేసే పనులు ఆయనకు తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నేనేం పనులు ఎక్కడెక్కడ చేస్తున్నానో ఎవరికి తెలియదు, కానీ నేను ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తున్నానో దేవుడికి తెలుసు అన్నమాట. యూ విల్ ఆల్వేస్ వాచ్ యువర్ లైఫ్. నిరంతరం ఆయన నిన్ను చూస్తున్నాను అన్నమాట. ఎక్కడైనా సరే ఆయన నీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక దినం యేసయ్య తన రక్తం చేత నిన్ను కొన్నాడు. ఆమేన్. ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఎప్పుడు? అదేలే 2000 సంవత్సరాల క్రితం అనుకో. ఇంకా భూమికి పునాది వేయకుండా, అది వేరే విషయం. మిమ్మల్ని పర్సనల్గా ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపినని గ్రహించి పశ్చాత్తాపడి యేసుప్రభువుని నమ్ముకున్నావో అప్పుడు నిన్ను పూర్తిగా కొనేసినట్లు అనమాట. అప్పటి నుంచి నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు.
అందుకే 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో 21వ వచనంలో ఆ మాట మీరు కనిపిస్తుంది కదా, ఒకసారి చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు అనండి ఆ మాట. నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని. ఏం విలువ? రూపాయ, 10 రూపాయల, కోటి రూపాయల, వెండ, బంగారమా? రక్తం. యేసయ్య తన రక్తంతో నిన్ను నన్ను ఏం చేశాడంట? ఈ దేహాన్ని. దేన్ని కొన్నాడు? ఈ దేహాన్ని. కాబట్టి ఈ దేహం ఎవరిది? ఎవరు కొన్నారో వాళ్ళది, అంతే కదా. ఇప్పుడు నా దేహం ఉంది, నాది కాదు, ఎవరిది? అది మీరు గుర్తించాల. సో నా దేహము దేవునిది, ఆయనకి సంబంధించింది కనుక ఈ దేహం గురించి ఆయనకి సంరక్షణ ఉందా లేదా? సారా దేహం కూడా ఎవరిది? దేవుని. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నమాట, దాని గురించి ఆలోచించి. ప్రైజ్ ది లార్డ్. కనుక మీ దేహం కూడా చాలా విలువైంది. ఎంత విలువ అనేది లెక్క కట్టలేమన్నమాట. కనుక మీ దేహము ప్రియులరా ఇంత విలువైంది కాబట్టి, అది యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించింది కాబట్టి మీలో అపరాధం, పాపము రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే 3వ అధ్యాయం మళ్ళీ ఇక్కడ తీసేసారా, అక్కడ ఉంచండి. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చావు, అంతే. నువ్వు చచ్చినోడువే, చచ్చిన దానివే. చర్చికి వెళ్తున్నాను పేరుంది, హల్లెలూయా అని చెప్తున్నాను పేరుంది, స్తోత్రం చెప్తున్న పేరుంది, బైబిల్ చదువుతున్న పేరుంది, అయితే నేను కూడా ప్రసంగం చేస్తున్న పేరుంది. కానీ ప్రభు అంటున్నాడు ఏమని? పాపం నీలో ఉంటే, అతిక్రమం నీలో ఉంటే, అపరాధం నీలో ఉంటే, దోషం నీలో ఉంటే నువ్వు చచ్చినోడు, అంతే. మనుషుల దృష్టిలో బతుకునోళ్ళు, మన దృష్టిలో మనం కూడా బ్రతుకునోళ్ళమే, అవునా కదా. కానీ ఎప్పుడైతే అతిక్రమము, పాపము నీలోనికి వస్తుందో నీవు చచ్చినోడువే. నా మాటలు కాదు, యేసే చెప్పిన మాట నేను చెప్తున్నాను. అర్థమైందా? ప్రియులరా, మృతులు దేవుని స్తుతించలేరు, మృతులు దేవుని ఆరాధించలేరు, మృతులు దేవుని కీర్తించలేరు, మృతులు దేవుని స్వరం వినలేరు, మృతులు ప్రియులరా దేవుని సన్నిధికి రాలేరు. పేరుకు క్రైస్తవులే కావచ్చు, పేరుకి విశ్వాసులే కావచ్చు, కానీ ప్రియులరా దేవుని విషయంలో వారు ఇన్వాల్వ్ కాలేరు. అది అందుకని పాపానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ప్రకవలతో చెప్పండి హల్లెలూయా. సో ముందుకెళ్దాం. కనుక దేవుడు అంటున్నాడు ఆమె నిమిత్తము నీవు చచ్చినోడు అన్నమాట. అప్పుడే దేవుడు అంత ఖండితంగా మాట్లాడితే ఈ దినం మాట్లాడ్డా సరే. అందుకే చచ్చిపోయిన మనం ఏం చేయాలి? పాపంతో చచ్చిన స్థితిలో ఉంటే బ్రతికించువాడు యేసయ్య కనుక ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే చూడండి, అబీమెలెకు అంటున్నాడు, అయితే అబీమెలెకు నేను ఆమెతో పోలేదు. యేసుప్రభు దేవుడు ఏమన్నాడు? నువ్వు చచ్చావు అన్నాడు కదా. ఎందుకు చచ్చాడు? తీసుకొచ్చావు. ఆయన అంటున్నాడు నేను ఇంకా ఆమెతో పోలేదు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, అంతే. ఇలాంటి తెలివైన మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. నేను ఆమెతో పోలేదు అంటే శారీరకంగా ఆమెతో కలవలేదు కనుక నేను బాగానే ఉన్నాను, నేను చచ్చినోను కాదన్నట్టు చెప్తుంటే ప్రభు అంటున్నాడు అనమాట. ఇంకో అక్కడ ఆపలేదు అతడు. ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా అంటే అతనికి అర్థమైంది ఏంటంటే పాపం చేస్తే దేవుని కోపం వస్తుంది. ఆల్రెడీ బహుశా విని ఉంటాడు, 19వ అధ్యాయంలో ఏం జరిగిందో విని ఉంటాడు మనోడు. ఏం జరిగింది? సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, మొత్తం భస్మం అయిపోయింది, అవునా కదా. అది పాకదా? ఎక్కడో ఇప్పుడు అంతెందుకు, ఎక్కడో అమెరికాలో భయంకరమైన కారు చిచ్చు కదా, సినిమా యాక్టర్లు ఇల్లు మొత్తం బూడిదైపోయి భయంకరమైన ఆస్తి నష్టం. ఇప్పుడు మళ్ళీ మంచు తుఫాను ఎక్కడో అమెరికా, మనకు తెలిసిందా లేదా?
అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ పోయింది, మీడియా ఉందని. అప్పుడు కూడా దీనికంటే పవర్ఫుల్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కడో జరిగితే ఎక్కడో తెలిసిపోయింది అనమాట. హల్లెలూయా. నేను చెప్పాను కదా ఒకసారి, టెక్నాలజీ అంతా ఫస్ట్ కయ్యంతోనే ప్రారంభమైంది. సివిలైజేషన్ అనేది అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పాను మీకు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక సొదొమ గుమ్మరాల మీద దేవుని ఉగ్రత. అక్కడ ప్రార్థన చేస్తాడు 18వ అధ్యాయంలో అబ్రహాం కదా, ఏమని 50 మంది నీతిమంతులు ఉంటే. సో అదంతా మనం విన్నాం. దేవుడు ప్రియులరా కనీసం 10 మంది ఉన్నా సరే నాశనం చేయడు, అంతేనే కదా. ఇక్కడ అబీమెలెకు కదా అంటున్నాడు అనమాట. అంటే మనోడు విన్నాడు ఈ పరిస్థితులన్నీ, అందుకని భయం పుట్టుకుందనమాట. అంటే ఇప్పుడు నువ్వు నన్ను, నా దేశాన్ని, నా ప్రాంతాన్ని, నా ప్రజలను నాశనం చేసేస్తావా? సరే, లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు ప్రియులరా అంత ఈజీగా ఎవరిని నాశనం చేసే దేవుడు కాదు. నాశనం మనమే తెచ్చుకుంటాం. దేవుడేం చేయడు. నాశనం ఎవరు తెచ్చుకుంటారు? మనమే. పాపం చేసి మనమే తెచ్చుకుంటాం. కష్టం మనమే తెచ్చుకుంటాం. నష్టం మనమే తెచ్చుకుంటాం. సరే, కనుక మనము ఆలోచించాలన్నమాట. దేవుని న్యాయమైన తీర్పు రాకముందే దాని నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అబీమెలెకు ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు దేవునితో అనమాట. ఈ జనము హతము చేస్తావా? ఈమె ఏమన్నా తెలుసా? ఈమె నా చెల్లెలని, అతడంటే ఈమె కూడా మా అన్న అని చెప్పింది, అందుకే నేను ఈ పని చేశాను. నేను చేతులతో ఏ దోషము ఇంకా చేయలే, ఆమె జోలికి పోలే. యథార్థ హృదయంతో నీ పని నేను చేశాను. యథార్థం అంటే అతడు చెప్పాడు, నాకు ఇష్టమైంది, అందంగా ఉందని, అతను అడిగాను. యథార్థత అంటే ఇక్కడ అది. ఆమె చెప్పింది మా అన్నని, అతడు కూడా అన్నాడు, కాబట్టి నేను డబ్బులు ఇచ్చి తెచ్చాను. ఇది యథార్థత అంటే అక్కడ. దొంగచాటుని ఎత్తుకొని రాలేదు. ఇదంతా ఓపెన్గానే నేను చేశాను అని చెప్పేసి అతను చెప్తే, ఇదంతా ఆయనకి దేవుడికి తెలుసా? దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసేదో నాకు తెలుసు నాయన, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను, నువ్వు వెళ్ళలేదంటున్నావు, నువ్వు వెళ్ళకపోవడం కాదు, నేనే అడ్డగించా. నీకు ఆ మైండ్ ఆమె మీదకి, ఆమె జోలికి పోకుండా నేనే ఆ మైండ్ రాకుండా చేశాను, నువ్వు కాదు. లిజన్, మనం పాపం చేయకుండా ఉండడానికి ఎవరి చేతిలో ఉంది? అందుకని ఉదయం లేచిన వెంటనే ఈ ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ఈరోజు ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పి స్తుతిస్తాం కదా. స్తుతించిన తర్వాత ఈ దినమంతా ఏ పాపము చేయకుండానట్లు, నోటితో కానీ, కంటి చూపుతో కానీ, తలంపులతో కానీ, ఆలోచనలతో కానీ, ఊహలతో కానీ ఏ పాపము చేయకుండగా నన్ను కాపాడు తండ్రి అని ఇష్టపూర్వకంగా యథార్థంగా మీరు ప్రార్థన చేయగలిగితే ఆ దినమంతా ఏ పాపము చెయ్యకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మనం ఈ లోకంలో ఉన్నాం, దేవుని పిల్లలం, చాలా విలువైన వాళ్ళం. ఎందుకంటే పరలోకం మన సొంతం. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? చెప్పండి. నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు కలగ చేయనై ఉన్నారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. అది ఎవరి కోసం? మన కోసమే. సూర్య చంద్ర నక్షత్రాలతో పని లేకుండా హ్యాపీగా కదా, వర్షం, తుఫాన్లు, ఎండలు, ఎలాంటి బాధలు లేకుండా యుగాలు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవించి ఆ లోకంలోనికి మనం స్వతంత్రించుకోబోతున్నాం. కనుక ప్రియులరా, ఈ వీడు ఎప్పుడో పతనమైపోయి నరకంలో నిరంతరం బాధపడడానికి వాడు నిర్దేశింపబడ్డాడు కదా. ఎవడో? సైతాన్. వాడికి ఎప్పుడు మన మీద పగే. మనం దేవుని పిల్లలం కనుక మనం కూడా వాడితో పాటు వెళ్ళిపోయే ఆ బాధ అనుభవించాలని వాడు ఎప్పుడు మనం మీద టార్గెట్ పెడతాడనమాట. అందుకని పేతురు ఏమన్నాడు? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో, మీకు ఆ మాటలు తెలుసు అయినా బైబిల్ చదువుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగుండుడి, మీ విరోధైన అపవాది అంటే సాతాను
గర్జించే సింహము వల్లే ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచు తిరుగుచున్నాడు. అక్కడ కాపుదాం. సాతాను గర్జించే సింహం వల్లే ఎవరు కూడా తిరుగుతున్నారు? మాట్లాడరే? ఎవరు కూడా? నీ కూడానే. ఇప్పుడు నేనున్నా, నా కూడానే. అర్థమైందా? మనం దేవుని పిల్లలం కదా. ప్రతి ఒక్కరు కూడా, మీ కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అది పక్కన పెట్టండి. సైతాన్ కూడా తిరుగుతున్నాడు అన్నమాట. కొంచెం దూరంలో ఎక్కడ దొరికితే ఛాన్స్ దొరికితే వేసేద్దామని, మింగేద్దామని. సో వాళ్ళలో వాడి నోటికి చిక్కబడకుండాలంటే ఫస్ట్ మాట ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారై. మీ బుద్ధి బాగోవాలి. పక్కలతో చెప్పండి, నీ బుద్ధి బాగోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి మారాలి. సరే, నిబ్బరమైన అంటే స్ట్రాంగ్గా, అటు ఇటు బెండ్ అవ్వకుండా ఉండే బుద్ధి ఉండాలి. మనం ఎవరమో మనకు అర్థమైతే అలా నిలబడిపోవాలన్నమాట. యేసునామం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది వలలో చిక్కకుండా ఉండాలంటే నీ బుద్ధే మంచిగా ఉండాలి. నీ బుద్ధి బాగపోతే అపవాది ఈజీగా నేను క్యాచ్ చేసేస్తాడనమాట. కనుక మెలకువగా ఉండాలి. అంటే ఏంటి? నిద్రపోవద్దని కాదు ఇక్కడ. వాక్యం చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత మెలకువగా ఉండాలన్నమాట. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెలకువ అంటే ఏంటి? జాగ్రత్త. వాడు ఎక్కడైనా మనల్ని అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఒకవేళ మీలో స్థిరమైన బుద్ధి లేకపోతే ఏం చేయాలి? ప్రభువా నాకు మంచి బుద్ధి దయచేయండి. అన్నీ ఆయనే కదా. అడుగుడి మీకు ఇయ్యబడును. మెలకువ కలిగి ఉండుట నేర్పించు నాయన. నేర్పిస్తారు. మంచి బుద్ధి నాకు దయచేయ ప్రభువా, ఇస్తారు. హల్లెలూయా. గట్టి చెబుతామా? కనుక గుర్తించుకోండి, అపవాది నిన్ను ఫాలో అవుతున్నాడు. వాడి వలలో చిక్కకుండునట్లుగా మెలకువగా ఉండు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అంటున్నాడు ఏమని? నేనే నిన్ను అడ్డగించాను, నేనే నిన్ను అడ్డగించాను, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనేయలేదు. మగవాళ్ళైనా ఆడపిల్లైనా మన క్యారెక్టర్కి సెక్యూరిటీ ఎవరు? దేవుడే. సో దేవుడు నీ చుట్టూ కంచె వేసినప్పుడు ఏ దుష్టుడు ఎవరు నిన్ను తాకలేరు, ముట్టలేరు. నీ క్యారెక్టర్ చుట్టూ అంటే నీ జీవితం చుట్టూ కంచె వేసినప్పుడు. అందుకే దేవుని సంరక్షణలో మనం ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు కంచె వేస్తే సాతాను రావడానికి ఛాన్స్ లేదని మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి పాపం. గట్టి కొట్టండి. ఇది ఎక్కడ కొట్ట చాలు. సో యోబు గ్రంథంలో మనకి ఫస్ట్ చాప్టర్లో కనిపిస్తుంది కదా. సాతాను అంటాడు కదా, నీవు కంచె వేశావు అతని చుట్టూ. గట్టిగా 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే ఇప్పుడు సాతాను వెళ్ళలేకపోతున్నాడు అనమాట. అందుకే ఆ మాట అంటున్నాడు. వాడికి తెలుసు దేవుని కంచె ఉందని. అందుకే ఈ దినమంతా ప్రభా నా చుట్టూ అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అందరి చుట్టూ మాకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయండి. ప్రతిరోజు ప్రార్థించాలి ఈ మాటలన్నీ. సో దేవుని కంచె మీ చుట్టూ ఉంటే అపవాది అపవాది అంటే ఇప్పుడు అక్కడంటే డైరెక్ట్గా వచ్చాడు యోబు దగ్గరికి కదా. మీ దగ్గరికి ఏం డైరెక్ట్గా రాడు. మీకు అంతేమీ లేదులే. అర్థమైందా? కొమ్మలు వేసుకొని నల్ల పళ్ళు పెట్టుకొని ఇలా పెట్టుకొని రాడు. ఒక మనిషి ద్వారా, ఒక పరిస్థితి ద్వారా. సో దుష్టుడు ప్రియులరా ఏదో వ్యక్తి ద్వారా వచ్చి మీ జీవితాన్ని చెరపకుండా ఉన్నట్లు దేవుడు ఏం చేయాలి? కంచి వేయాలి. ఆడపిల్లైనా మగ పిల్లైనా సరే, తల్లిదండ్రులారా మీ పిల్లల కొరకు రోజు వేకువజామున లేచి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున, రేయి మొదటి జామున చెప్పట్లేదు నేను, తెల్లవారుజామున అంటాను. ఉదయం లేవండి, ఎర్లీగా లేచి దేవునికి మొరపెట్టండి. మీ పిల్లల చుట్టూ కంచి వేయమంటే దేవుడు కంచి వేస్తే మీరు హ్యాపీగా ఉండండి. ఆయనే సంరక్షిస్తాడు ఆ దినమంతా. ఎవరు మీ పిల్లల జోలికి రాకుండా దేవుడు తప్పించి కాపాడుతాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా?
ఎందుకంటే ఇక్కడ ఈమె జీవితం మనం చూడండి. సారాకి సెక్యూరిటీ ఉందా లేదా? ఎవరు సెక్యూరిటీ పెట్టారు? అందుకని అబీమెలెకు తెప్పించాడు, కానీ ఆమెను ఆస్థానానికి, ఆమె దగ్గరికి మాత్రం అతడు పోలేదు. ఆ మైండ్ అతనికి రాలేదంటే అతడు గొప్ప కాదు, ఇక్కడ దేవుడు ఆ మైండ్ రాకుండా చేశాడు. హల్లెలూయా. అందుకని మీ పిల్లల మనస్సు రూపాంతరం చెందినట్లు, మనసు మారి రూపాంతరం చెందినట్లుగా మీరు ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది మనసు ఉంటుంది కదా, అస్తమాలు పాపం వైపు ఆలోచిస్తాను. మనం దేవుని పిల్లలం కనుక దేవుని ఆత్మకు, దేవుని పవిత్ర విషయాలకు భిన్నంగా మనము ఏ పాపము చేయకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? కనుక ప్రభు అంటున్నాను, నేనే కంచి వేశాను, నేనే ఆపాను అని చెప్పి ముందుకెళ్దాం. ఈసారి నేను అడ్డగించుతుని, అందుకే నేను ఆమెను ముట్టనియ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఒకటి గుర్తించకుండా, ఎక్కువ ఎవరైనా కొద్దిమంది ఉంటారు, మిమ్మల్ని కాదు, కొద్దిమంది వాళ్ళని చూస్తే వాళ్ళని ఏడిపించాలనిపిస్తుంటుంది. మగపిల్లలకి అస్తమాలు ఏడిపిస్తుంటారు. అలాగే ఆడపిల్లలు, మా కూరలు కొద్దిమందిని ఆడపిల్లలు కూడా ఏం చేస్తారు, ఏడిపిస్తూ ఉంటుంటారు, ఏటకారాలు మాట్లాడుకుంటూ. అంటే సంరక్షణ మీకు లేదు. సో పాపపేచలు కలిగిన మనుషులు ఎక్కువ మీ మీద అటాక్ చేస్తున్నారంటే మీకు సంరక్షణ లేదు. దుష్టుడు కన్ను భయంకరంగా ఉంది. అందుకని మీరేం చేయాలి? వాడు మీ జోలికి రాకుండా ఉండేట్లు కంచి వేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు వెళ్తున్నా సరే ఎవడు మిమ్మల్ని చూస్తారు, కానీ మీ దగ్గరికి రారు. మిమ్మల్ని ఏది జోక్ చేయాలని అనిపించదు, ఫన్నీగా లేకపోతే ఏదో ఎటకారంగా మాట్లాడాలనిపించదు. యవనస్తులే కాదు, ఆడవాళ్ళు కూడా, పురుషులు కూడా, అందరికీ ఈ మాట. హల్లెలూయా. నీవెంతో విలువైన వ్యక్తివి, పవిత్రమైన వ్యక్తివి, నీతిమంతురాలు, నీతిమంతుడు. నీ లైఫ్ చాలా విలువైంది. కాబట్టి ప్రియులారా, దుష్టుడు మీ లైఫ్ని జోక్స్తోనో ఫన్నీగానో ఎటకారంగా మాట్లాడి మిమ్మల్ని చేయడానికి వెళ్ళదు. మీరు విలువైన వ్యక్తులు, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ లోకపు షాడో కూడా మీ మీద పడకూడదు. హల్లెలూయా. అందుకని దేవుని కంచి కొరకు రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడే మిమ్మల్ని కాపాడితే ఇంకా మీకు హాయి, అంతే కదా, సుఖం, హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరే. నెక్స్ట్ చదవండి. ఈసారి ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట, తిరిగి ఇచ్చేయి అమ్మను. అతడు ఎవరో తెలుసా? అబ్రహాము అంటలేదు, అతడు ప్రవక్త. ఫస్ట్ ఈ మాట మనం ఇక్కడ చూస్తాం, ప్రవక్త అనే మాట ఫస్ట్ ఇక్కడ చూస్తాం. తర్వాత ప్రవక్తలు వచ్చారు కదా. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీవు బ్రతుకుదు, నీవు ఆమెను అతనికి అప్పగించినట్లా నీవును నీ వారందరూ నిశ్చయంగా చేస్తారు, తెలుసుకో అని స్వప్నమందు దేవుడు చెప్పాడు. ఇప్పుడు అబ్రాహాం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు మామూలు మనిషి ఏమీ కాదు, అతడు ఎవరో ఒక ప్రవక్త. అతడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు? అబ్రాహాము విజ్ఞాపన చేసే వ్యక్తి. అబ్రాహాం విజ్ఞాపన చేసే వ్యక్తి. మాట్లాడరే, ఎలా తెలుసు అమ్మా? 18వ అధ్యాయంలో మనం చూసాం కదా, బేరాలాడాడు కదా 50 మంది. అంటే అలా, అది విజ్ఞాపన అంటే ప్రాధేయపడ్డాడు. సో ఎవరైతే ఎక్కువగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి చూశారు, జీవిస్తారు. నేను 2-3 మాటలు చెప్తాను. ప్రవక్త అని మీరు ప్రవక్తలను బోర్డు పెట్టేసుకోకండి. హల్లెలూయా. ప్రవక్తిని అని పెట్టేసుకోకండి. ప్రవక్త అభిషేకంతో జీవించండి, మంచిది. ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ. అంత మాత్రాన హెడ్డింగ్లు పెట్టేసుకోకండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే దేవునితో పర్సనల్గా ఎక్కువ రిలేషన్ కలిగి ఉంటారో వాళ్ళ ప్రవక్తలుగా జీవిస్తారు. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో
వాళ్ళు ప్రవక్తలుగా జీవిస్తారు. ఎవరైతే దేవునితో ప్రియులరా ఎక్కువగా సహవాసం చేస్తారో వాళ్ళు ప్రవక్తలుగా ఉంటారు. ఎక్కువ ప్రార్థన అంటే ఇంటర్సెషన్ అంటాము. అంటే ఎక్కువ అబ్రహాం చేశాడు కదా, వీళ్ళు మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. అర్థమైంది మీకు? అబ్రహాం దేవునితో మాట్లాడితే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఈ రెండూ ఉండాలి. ఇలా ఉండేవాళ్ళు ప్రవక్తలుగా ఉంటారు. ఎక్కువ ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ప్రవక్తలుగా ఉంటారన్నమాట. ఆయన స్వరం వినేవాళ్ళు ప్రవక్తలుగా ఉంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. చిన్న వయసులోనే, మీ వయసులో ఇంకా చిన్నవాడే, ఎవరు? సమూయేలు. దేవుని స్వరం విన్నాడా? ప్రవక్త అయ్యాడా? సో మీరు కూడా అంతే. హల్లెలూయా. కనుక మీరు ఎక్కువ సమయం ఎవరితో గడపాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో గడపాలి పర్సనల్గా. ఎక్కువ మీరు ఏం చేయాలి? బాధ్యతతో. ఇప్పుడు దేశం ఉంది, మన దేశం కొరకు ఎవరైతే ఎక్కువ బాధ్యతతో ప్రార్థన చేస్తారో దేవుడు ఆ దేశం గురించి ఎవరికి బయలుపరుస్తాడు? వాళ్ళకే. ఎవరికి భారం ఉండి బాధ్యత ఉంటుందో వాళ్ళకే బయలుపరుస్తాడు ఆ దేశ పరిస్థితుల గురించి. అందరికీ బయలుపరచడు. అది రక్షణ గురించి బాధ్యత భారం ఉందనుకో, మీకు కొన్ని ఫ్యామిలీస్ కొరకు మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రక్షణ లేదు, వాళ్ళ కొరకు బాధ్యత భారం ఉందనుకో, ఎక్కువ వాళ్ళ కొరకు మీరు ఏం చేస్తారు? కన్నీరు కార్చి బేరాలు ఆడతారు దేవునితో. ప్రభా రక్షించువా అని విజ్ఞాపన చేస్తారు, ప్రాధేయపడతారు. అప్పుడు వాళ్ళ గురించి ఏమైనా జరగబోతుందనుకో, ఆ విషయాలు ఎవరికి చెప్తాడు? మీకే చెప్తాడు అనమాట. హల్లెలూయా, గట్టిగా చెప్తామా? బాధ్యత భారం లేని వాళ్ళకి ఏమీ చెప్పరు. ఆయన పర్టికులర్గా మీకు ఏమైనా ఒక విషయం ఆయన చెప్పాలంటే మీరు ఆ విషయంలో ఎక్కువ విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలి. కనీసం మీ ఫ్యామిలీస్ కొరకైనా విజ్ఞాపన చేసే వాళ్ళ కింద ఉండండి, మీ కుటుంబాల రక్షణ కొరకు. అప్పుడు మీ కుటుంబాలు ఏం జరగబోతున్నా దేవుడు ముందే బయలుపరుస్తాడు. అప్పుడు కీడైతే మీరు ఏం చేసినామో దాన్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. జరగకుండా ముందే వచ్చిందంటే అది జరగకుండా చేసే సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడనమాట. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? అతడు ప్రవక్త. ఎవరు ప్రవక్త? అబ్రహాము ప్రవక్త. నిజమే. ఎందుకంటే దేవునితో ఎక్కువ గడిపాడా లేదా? దేవుని చిత్తానుసారంగా ట్రావెల్ చేశాడా లేదా? దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశాడా లేదా? అదన్నమాట. దేవుని స్వరం వింటున్నాడా లేదా? కాబట్టి అతడు ఎవరు? ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతను నీ కొరకు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. అతడు నీ కొరకు గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాడు? హల్లెలూయా. సో అతడి ప్రార్థన నేను వింటాను అంటే ఇప్పుడు ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కొరకు, నీ రాజ్యం కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను? చదవండి అక్కడ. నీవు బ్రతుకుదువు. చూశారు? చదవండి ఆ మాట. ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. హల్లెలూయా, గట్టిగా చెబుదామా? తర్వాత రిజల్ట్ ఏమైందో తర్వాత చూద్దాం. నువ్వు బ్రతకాలంటే, అంటే పాపంతో ఇతను చచ్చినోడు కదా, ఇప్పుడు బ్రతకాలంటే కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ ఇళ్ళల్లో ఎవరైనా పాపంతో ఎక్కువ ఆడుకుంటూ ఎక్కువ పాప లోకంలో జీవిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాగా ప్రార్థన చేయలేరు. ఇప్పుడు వాళ్ళు బ్రతకాలి అంటే పాపం నుంచి బయట పడాలి. ఎవరు ప్రార్థన చేయాలి? అప్పుడు నువ్వే ప్రార్థన చేయాలి. సో మీ ప్రార్థన దేవుడు విని మీరు ఎవరి కొరకు పర్టికులర్గా రక్షణ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి దేవుని తట్టు త్రిప్పబడేలా చేస్తాడనమాట. అది కనుక ఇక్కడ నువ్వు బ్రతకాలంటే నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? అబ్రహాం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము ప్రవక్త, అబ్రహామే దేవునితో ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగిన వాడు. కనుక దేవుడు అబ్రహాం ప్రార్థన వింటాడు అనమాట. నువ్వు బ్రతుకున్నట్లు అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నీకు మంచి బుద్ధి కలగాలని. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మంచి బుద్ధి లేకపోతే ఏం చేయాలి? ఊరంతా తిరిగేయకండి. హ్యాపీగా ఇంటిలో కష్టం అనుకుంటే మందిరం దగ్గర ఉంది.
ఏ టైం అయినా సరే మీకు ఖాళీ ఉన్నప్పుడు రండి, మందిరంలో వచ్చి ఏం చేయాలి? కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టండి. హల్లెలూయా. కనీసం మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల రక్షణ కొరకు బాధ్యతగా మీరే ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు మీ కొరకు? మీ ఫ్యామిలీ రక్షణ పొందకూడదా? మీ ఫ్యామిలీ వాళ్ళు నశించి నరకానికి పోవటం మీకు ఇష్టమా? సో వాళ్ళు నరకంలో పడిపోకుండా సేవ అవ్వాలంటే వారి పాపస్థితి నుంచి మార్పు చెందవడానికి నీవే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, మారండి, ప్రార్థన బాగా చేయండి, ప్రార్థన ధూపం వేయండి, ప్రార్థించేవారిగా మారిపోండి. యేసు నామములో ప్రక్కలతో చెప్పండి, ఎక్కువ సమయం ప్రార్థించుదాం. ఈ సంవత్సరం తీర్మానం చేసుకుంటే మంచిదేమో. వెంటనే నిర్ణయాలు తీసుకోండి, చలించండి, ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. హల్లెలూయా. కల్లో దేవుడు కనిపిస్తే అబీమెలెకు రెస్పాండ్ అవ్వాడా? మీ సంగతి ఏంటి నాకు తెలియదు, కానీ అన్యుడైనప్పటికీ అబీమెలెకు రాజు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దయచేసి చూడండి, 8వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి ఎర్లీగా లేచిపోయాడు. లేచి ఏం చేశాడు? సేవకులందరినీ పిలిపించి కలలో దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? ఆ విషయాలన్నీ అందరికీ చెప్పాడన్నమాట. అందరికీ చెప్పాడు. అబ్రహామును కూడా పిలిపించాడు. మరి ఇచ్చేమన్నాడు కదా, పిలిపించేసి మాట్లాడుతున్నాడు. నీవు మాకు చేసిన పని ఏంటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడ్ల ఏం పాపం చేశాను రా బాబు అంటున్నాడు అనమాట. చేయరాని కార్యం నాకు చేసేదివి, నువ్వు ఇవ్వటం బాగానే ఇచ్చేసావు మా చెల్లెని. అర్థమైందా? ఉపద్రవం ఎవరికి వచ్చేది? నాకు వచ్చేది. నీ సంగతి ఏంటి నాకు పూర్తిగా తెలియదు, నువ్వు చెప్పాలి కదా నువ్వెవరువో. ఆమె నీ భార్య అని చెప్పాలి, రెండోది మీరెవరో చెప్పాలి కదా. యోనాని దేవుడు ఒకటి చెప్తే ఒక చోటుకి వెళ్ళాడు కదా. అప్పుడు ఆ సంగతి గుర్తించుకో. షిప్లో వెళ్తున్నాడు కదా, తుఫాన్ వచ్చిందా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమో మొత్తానికి పట్టబడ్డాడు. చీట్లు వేస్తే ఎవరు? ఏడు బాబు నీకు వరకు వచ్చింది చీటి, ఏడు సంగతి అంటే ఏమన్నాడా? జీవము గల యెహోవా, ఏంటి ఆకాశానికి భూమికి సముద్రానికి ఎవరు దేవుడో ఆ దేవుని సేవకు నేను అనేసరికి అందరికి భయం వేసింది. భయం వేసిందా లేదా? సముద్రం పడేయమంటే భయపడ్డారు. ఏమో దేవుని ఉగ్రత మళ్ళీ మా మీద వచ్చేస్తుందేమో, చాలా భయపడ్డారు. చూసారు? హల్లెలూయా. చూసారు? ప్రవక్తల జోలికి, ఆత్మీయ దైవజనుల జోలికి నేనైనా మీరైనా ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళ పక్షాన ఇక్కడ ప్రవక్త కాబట్టి ఎవరు? అబ్రహాం పక్షాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? అలాగనమాట, వాళ్ళ పక్షాన్ని దేవుడు మాట్లాడతాడు. అందుకని ప్రవక్తల జోలికి మనం, అందుకే ఎక్కడ ఒకసారి 105వ కీర్తన అనుకుంటా, 105:14 నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. 2 నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూసారు? 2 విషయాలు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు. సో ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆమేన్. మనం సామెతలో చూస్తాం, ఇంకో మనకు వద్దు, ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మళ్ళీ రండి, ఎక్కడికి? ఆదికాండం 20వ అధ్యాయానికి రండి. అప్పుడు చూడండి, ఆన్సర్ ఇస్తున్నాడు. నువ్వేంటి ఇంతగా దేవుని ఉగ్రత మా మీద వచ్చేలాగా ఈ పనులు చేసావు అని చెప్పేసి అంటే, మేము ఏం చేసాం బాబు అంటే, వెంటనే అంటున్నాడు చూడండి, 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము, ఫస్ట్ టైం ఇది కూడా ఇక్కడ ఏంటి, దేవుని భయం ఏమాత్రం లేదండి. సొదొమ గుమరాలో ఎలా ఉంది? దేవుని భయం ఉందా? అలాగే ఇక్కడ కూడా దేవుని భయం లేదు. సరే, దేవుని భయం ప్రియులరా అవసరం. దేవుని భయం అవసరం. ప్రక్కలతో నవ్వుతూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 36:1 ఒకసారి చూడండి. భక్తిహీనులు హృదయంలో అతిక్రమం మాట్లాడేస్తుంది అంటే పాపం లోపల ఉండి దేవుని మాటలాగా అనిపించేస్తుంది అంటే వీళ్ళకి దెయ్యం కదా, దేవోక్తిలాగా వారిని దృష్టి ఎదుట దేవుని భయం. ఎవరికి దేవుని భయం ఉండదు? వికెట్ పీపుల్కి, పాపం చేసే వాళ్ళకి కదా, అతిక్రమములో చేసేవారికి దేవుని భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సాతానికి బందీలు అయిపోయారనమాట. వాళ్ళు ఇంకా నియమించబడ్డారు దేనికి? నరకానికి, దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు వాళ్ళు అప్పగించి వేసుకున్నారనమాట. సొదొమ గుమరాలో కూడా అంతే, దేవుని భయం లేకుండా పోయింది కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది అక్కడ. మీరైనా సరే మీ పిల్లలని గుర్తించుకోండి, ఎప్పుడైనా భయం లేకుండా పాపం చేసేస్తున్నారంటే వాళ్ళు దేవుని ఉగ్రతకు గురవడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనకి ఇష్టమా? మాట్లాడరే. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించాలి. మన పిల్లలే కాబట్టి అవసరమైతే బుద్ధి చెప్పాలి, ఖండించాలి. బయట సంగతి మనకు అనవసరం. ఏనంటే తిరగబడతాడు, అంతే కదా, నీ పని చూసుకో అంటాడు. కానీ మన పిల్లలే కాబట్టి మిమ్మల్ని కూడా నీ పని చూసుకో అంటే మనం ఏం చేయలేము. ఇంకా వాళ్ళు పూర్తిగా నరక పాత్రలు అనమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింప నేరకుండుటకు ఆయన హస్తము కూర్చి కాలేదు. కాబట్టి మన పిల్లలకైనా మనకైనా దేవుని యందలి భయం చాలా అవసరం. దేవుని భయం ఏం చేస్తుంది? పాపము చేయకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనం మనం చూద్దాం. 16వ అధ్యాయము సామెతలు 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు ఉంటే ఏమవుతుంది? మనుషులు చెడుతనము నుండి, గట్టిగా చెప్పాలా, దేవుని భయం ఉన్నోడు ఏం చేస్తాడు? ఒరి బాబాయ్ ఇది చెడురా, ఇలా పాపంలో వచ్చే జీతం మరణం అనే భయం ఉండి ఏం చేస్తారు? దాని నుంచి తొలగిపోతారు. సో తొలగిపోకుండా దానిలోనే కంటిన్యూ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? భయం లేదన్నమాట. ఇప్పుడు చెప్పండి, దేవుని భయం ఉండాలా వద్దా? ఖచ్చితంగా దేవుని భయం మీలో ఉంటే తప్పు చేయకుండా ఎవరు ఉండరు, తప్పు చేస్తుంటారు. సో తప్పు చేసినప్పటికీ దేవుని భయం ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? కంటిన్యూ చేయరు, చెక్ పెట్టుకొని మానేసుకుంటారు అన్నమాట. అందుకని దేవుని భయం అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో ఏమీ లేదు, గెరారులు ఏమీ లేదు, దేవుని భయం లేదనమాట. సో అందుకే దావీదు అబ్రహాం అంటున్నాడు ఏమని? ఈ ప్రాంతంలో నేను వచ్చి చూసినప్పుడు దేవుని భయం ఏమాత్రం లేదు. ఏం భయం లేదు? దేవుని భయం లేదు. కొద్దిమందికి పిల్లలకి తల్లిదండ్రుల భయం ఉంటుందా? ఉండదు. చిన్నప్పటి నుంచి గారాబం చేసేస్తే నీ భయం ఏముంటుంది? గారాబం చేయాలి, తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? కళ్ళు అరిచాలి, భయం చెప్పాలి. ఏయ్ అంటే ఆగో అంటే ఆగిపోవాలన్నమాట. చూస్తా కళ్ళు పొడి చేస్తాను అని అన్నదంటే ఇంకా నీకు వేస్ట్ అన్నమాట. సో దేవుని భయం, పిల్లలకు తల్లిదండ్రుల భయం, పెద్దల భయం ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. ఈ భయం లేని వాళ్ళు ఎవరంటే వికెట్ పీపుల్ అన్నమాట. మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, చెడిపోయిన వాళ్ళు అన్నమాట. వాళ్ళ అంతమేంటి? నరకం. వాళ్ళ గమ్యం ఏంటి? నరకం. చూసారు, భయంకరమైన అగ్ని గంధకాలలో ఉండే లోకం, వెరీ డేంజర్. కాబట్టి దేవుని భయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. ప్రక్కలతో చెప్పండి, దేవుని భయం మనకు ఉండాలి. అర్థమైందా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సో నా భార్య నిమిత్తం నన్ను చంపేస్తారేమో అనుకుని ఈయన గారు అనుకున్నాడు అనుకోండి, ముందే ఊహించేసుకున్నాడు. ఎవరు?
అబ్రహాం. కొంతమంది ముందే ఊహించేసుకుంటారు. ముందే ఊహించుకోవచ్చు అలాగా. మాట్లాడరే. హల్లెలూయా. సొంత ఆలోచనలో ఆలోచించేసుకోకూడదు. అంతేకాక ఆమె నా చెల్లెన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, అందుకే ఆమె నాకు భార్య అయింది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనం పోయే ప్రతి స్థలంలో కూడా నువ్వు నాకు మేలు చేయాలి, నా సహోదరుడు అని చెప్పు, నేను చెల్లని చెప్పేస్తాను, అలా తప్పించుకుందా అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మేము ఒక ఒప్పందం, ముందు ఒప్పందం చేసేసుకున్నాడంట మనోడు. పెళ్లి ఒప్పందంలాగా ఒప్పందం చేసేసుకున్నాడు. ఇదేం ఒప్పందం విచిత్రం కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు చేసుకున్న ఒప్పందం మంచిదా చెడ్డదా? చెడ్డదా? చెడ్డదే. వీళ్ళ ఒప్పందంలో ఏం లేదు, దేవుని సంరక్షణ ఉంటుందనే నిరీక్షణ, దేవుడు కాపాడుతాడు మనల్ని విశ్వాసం. చూశారు అంటే వీళ్ళ ఒప్పందం చెడ్డదన్నమాట. అందుకని పనికిమాలిన ఒప్పందాలు చేయకూడదు. కొంతమంది చెడ్డ విషయాలకు ప్రియులరా, మీరు మాట ఇచ్చేసినా సత్యవంతుల్లాగా మాట అంటే మాట అన్నట్లు ఉండకుండా, అసలు అది మాట ఇవ్వటమే తప్పు, మాట ఇచ్చినా అది తప్పే. అర్థమైందా? అది పాపము తప్పు అని చేస్తే నువ్వు ఎంత మాట ఇచ్చేసినా గట్టు మీద పెట్టేసి ఏం చేయొచ్చు, వెనక్కి వచ్చేయచ్చు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టిగా. సరే, ముందుకెళ్దాం. అబీమెలెకు గొర్రెలు గొడ్లు దాసులు జనులను రప్పించి అబ్రాహాముకి ఇచ్చి అతని భార్య అయిన సారాను తిరిగి. ఇప్పుడు చెప్పండి, అబీమెలెకు అన్యరాజు అయినప్పటికీ దేవుని భయం ఉందా లేదా? దేవుని మాటకు లోబడ్డా లేదా? సరే, చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అందుకంటే దేవుడు మాట్లాడితే లోబడిన వాళ్ళు ఉండరు. అందుకే తల్లిదండ్రులారా, ప్రభువా మా పిల్లలతో మాట్లాడినాయినా అని చెప్పి ప్రార్థించండి. ఒక్కసారి నీ మాట వాళ్ళకి వినిపింపచేయి. వన్స్ దేవుడు మాట్లాడితే, ఎక్కడ చూడండి బైబిల్లో దేవుడు ఎవరితో పర్టికులర్గా మాట్లాడారో వాళ్ళు వెంటనే లోబడి వచ్చేసారు. అవునా కదా? దేవుని స్వరం అంతా బలమైంది. నేను ప్రసంగాల గురించి మాట్లాడట్లేదు, పర్సనల్గా దేవుడే వాక్యం ఎత్తిపెట్టి ఏదో సందర్భంలో ఏదో దాసుని ద్వారా ఏదో రీతిగా మాట్లాడగలడు. ఆయన ఎలాగైనా మాట్లాడగలరు. స్వప్న ముందు మాట్లాడగలరు, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా లేదా వాక్యం ద్వారా మాట్లాడగలరు. ఆయన ఇష్టం అది. ఎవరు లేకపోతే గాడిద ద్వారా అయినా థింగ్స్ ఆయన ఏమైనా ఎలాగైనా మాట్లాడగలరు. అందుకని ప్రభువా నీవు ఒకసారి నా బిడ్డలతో మాట్లాడు. మీ భర్త మారు మనసు లేదు, ఏం చేయాలి? నా భర్తతో మాట్లాడు తండ్రి. నువ్వు మాట్లాడితే లోబడని జనం ఎవరు? కనుక ఒక్కసారి నా భర్తతో మాట్లాడు. సో కన్నీరు కార్చి ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో అబీమెలెకు వెంటనే రెస్పాండ్ అవ్వాడు కదా, ఎప్పుడో కాదు, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. అందుకే వెంటనే అందరిని పిలిచి విషయం చెప్పాడు. తిరిగి అబ్రాహామును పిలిపించి సారాని ఇచ్చేశాడు అనమాట. ఇదిగో అక్కడితో ఆపేలేదు, పోరా ఇక్కడి నుంచి అంటలేదు, ఈ దేశం నీ ముందు ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు నీవు ఉండొచ్చు, నీ జోలికి ఎవ్వడో రాడు, నేను రాను, ఎవరు రారు. సో మా దేశానికి వచ్చావు కాబట్టి ఉండడానికి నీ ఇష్టం ఉండు, నీ భార్యతో హ్యాపీగా జీవించు. హల్లెలూయా. సో సారాతో కూడా అంటున్నాడు, అమ్మా ఇదిగో చూడండి, ఏమన్నదో అది అప్పగించేశాడు. మీ ఆయన అంటలేదు ఇక్కడ కదా, ఏమంటున్నాడు మళ్ళీ? మరియు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను ఏమిచ్చాను, చెంప చెల్లుమన్నట్లు ఉంటుంది పాపం. ఎవరికి? నీ అన్నకు 1000 రూపాయలు ఇచ్చాను, అది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకే ఇది నీ పక్షాన ఉంది, ఇంక నా విషయంలో నిర్దోషిని. ఇది ప్రాయచిత్తం అయిపోయింది. ఈ డబ్బులు ఇచ్చాను కదా, దాంతో ఏమైపోయింది? తీసుకొచ్చాను కదా, మరి కొన్ని రోజులు ఉన్నావు కదా, అందుకని ఈ తప్పుకి ప్రాయచిత్తం అయిపోయిందని చెప్పి చేతులు పేసుకున్నాడు అనమాట. అర్థమైందా? హల్లెలూయా. అప్పుడు అబ్రాహాం ఏం చేశాడంట? దేవునికి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం.
ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అబీమెలెకు కొరకు, అతని రాజ్యంలో అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఒక విధమైన కర్స్ అక్కడ ఉంది. ఏంటంటే పిల్లలు కంటలేదు, వాళ్ళెవరు పిల్లలు పుట్టట్లేదు అనమాట. చూసారా? పిల్లలు పుట్టకపోవటం ఒక విధమైన కర్స్. అందుకని గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దాన్ని బ్రేక్ చేశాడనమాట. ఎవరు? అబ్రహాం ప్రార్థన చేసి. సో ఎప్పుడైతే దేవునికి అబ్రహాము ప్రార్థన చేశాడో, అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు. అబ్రహాము ప్రార్థన దేవుడు వింటాడా? దేవునికి ఇష్టమా? వింటాడు. ఎలా తెలుసు? ముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ నుంచి అబ్రహాము కదా, దేవుడు ఏం చెప్తే అక్కడికి వెళ్తున్నాడు కదా, ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడే స్వభావం కలిగి ఉంటారో వాళ్ళ ప్రార్థన ఆయనకి ఇష్టం. మీరు దేవుడు ఏం చెప్తే అది చేసే మనుషుల కింద ఉన్నారనుకో. మనమంత నీతిమంతులేం కాదు, మీరు పరిశుద్ధులు కాకపోయినా దేవుని పిల్లలే కదా, అవునా కాదు చెప్పండి. సో మీరు ఆయన చెప్పిందల్లా మీరు చేసేవారుగా కానీ ఉంటే చాలు, మీరు ఏ ప్రార్థన చేసినా దేవుడు మీ ప్రార్థనలో వింటాడు. ఎందుకు వింటాడు? మీరు ఆయన మాట వింటున్నారు కాబట్టి. మీరు ఆయన మాట వినకపోతే మీ ప్రార్థన వింటాడా? సో మన ప్రార్థన వింట కాబట్టి అప్పుడు అయ్యగారులకు ఎవరికైనా ఫోన్లు చేసుకుందాం, వాళ్ళ ప్రార్థన చేస్తే మనకు జవాబు వచ్చేస్తుంది. ఈ రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీ ప్రార్థన నేను ఆలకించట్లేదా? నీకు అర్థమైందా? ఏదో పాపం అడ్డు ఉంది కదా, అది నీకు తెలుసు కదా, దాన్ని నువ్వేం చేయాలి? ఒప్పుకో, చాలు, నేను దాన్ని తీసేస్తాను. అప్పుడు నీ ప్రార్థన నేను వింటాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ ప్రార్థనలు దేవుడు వింటాడు. ప్రకృతి నవ్వుతూ చెప్పండి, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఆయన మాట వింటా ఉండు, అప్పుడు ఆయన నీ మాట వింటాడు. ఆయన మాట నేను వినకపోతే నా మాట విండు. బాగుందా లేదా? కాబట్టి ఇప్పుడు మీ ప్రార్థన దేవుడు వినాలంటే మీరు ఎవరి మాట వినాలి? అదన్నమాట. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా, వినండి. బైబిల్ చదువుకుంటున్నప్పుడు మాట్లాడతారు, ప్రసంగం ద్వారా మాట్లాడుతున్నారు కదా, వినండి. మీరు వాక్యం వింటున్నప్పుడు మీ దగ్గర ఉన్న, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంబంధించిన మాటను మీకు ఏం చేస్తారు? గుర్తు చేస్తారు. లోపల ఇది నా కోసం అనిపిస్తుంది, అవునా కదా? ఆ అనిపించినప్పుడు ఆ మాట దేవుడు మీతో చెప్పిన మాట అన్నమాట. అప్పుడు దానికి ఏం చేయాలి మీరు? అందుకే ప్రకటన 7 సంఘాలను ఉద్దేశించి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాం, పాస్టర్ గారుగా నేనేం చేస్తున్నాను? వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈ వాక్యము అందరికీ 100% కాదు. ఇందులో ఒక మాట ఒకరికి, ఒక మాట ఒకరికి, ఒక మాట ఒకరికి. అది ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీకు సంబంధించిన వాక్యం ఏదో ఉన్నప్పుడు మీకు తలంపిస్తాడు, ఇది నా కోసమే కదా అనిపిస్తుంది. నిజం కదా, నేను అలా లేను కదా, లేకపోతే ఇలా ఉండాలి కదా, అబ్రహాం బాగా ప్రార్థన చేశాను, నేను చేయాలి కదా, అలా అనిపిస్తుంది. వాక్యం వింటున్నప్పుడు అయ్యే లోపున ఏదో ఒక సమయంలో అలా అనిపించాలి. అలా అనిపించలేదంటే దేవుడు మీతో మాట్లాడలేదు, అంతే. మీరేం విన్నారో? ఒక్క ప్రసంగం విన్నారో, మెట్లు దిగేసరికి కాస్త దాన్ని ఎత్తిపోతాడు. అందుకని మందిరానికి వచ్చే ముందు ఏం చేయాలి? ఏం చేయాలి? బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతావు కదా, నాతో కూడా నేను నీ బిడ్డను కదా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని ప్రిపేర్ అవి ప్రార్థనాపూర్వకంగా మందిరానికి రావాలి. ఆదివారమా వెళ్ళాలి కదా, చర్చికి వెళ్ళాలి కదా, టైం అయిందా, వెళ్దాంలే అని ఏదో వచ్చేసి అనుకో, ఒక్క మాట కూడా నీతో మాట్లాడు. ఇక్కడికి ఎందుకు రావాలి? దేవుని స్వరం వినాలకి రావాలి. దేవుడు తన మందిరంలో ఏం చేస్తాడు? తన దాసుని ద్వారా తన వాక్యం ఇచ్చి నీతో మాట్లాడుతాడనమాట. నువ్వు బ్రతుకుతావు. దేవుని మాట వింటే ప్రియులరా ఎంత ఆశీర్వాదమో తెలుసా? సో ఆ ప్రాంతంలో ఉన్న శాపం అంతా ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఏమైంది? పిల్లల్ని కన్నారా లేదా? ఎవరెవరు కన్నారమ్మా? ప్రతి గర్భం దాసీలు అందరూ కూడా కదా, దాసీలు అందరూ బిడ్డలను కన్నారట. చూసారు? అంటే ఇప్పుడు మెరకల్ జరిగిందా లేదా? అదనమాట. సో ప్రార్థనకు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే శాపం కొట్టివేయబడుతుందా? గట్టిగా చెప్పాలా? రోగాలు పోతాయా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడా?
అంతే, నమ్మాలి. నువ్వు అడుగు ప్రతిదానికి దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థన అలా మారిపోవాలంటే మరలా ముగింపులో చెప్తున్నాను, దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట మీరు వినేటట్లుగా మారిపోండి. అప్పుడు మీరు ఏది ప్రార్థన చేసిన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీకోసం ఎప్పుడు కదా, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, మా ఆవిడ, మా పిల్లలు, ఎప్పుడు ఇద్దో దీన్ని పక్కన పెట్టండి. మీరు ఇతరుల కొరకు చేయండి, దేశం కొరకు చేయండి. యోబు ఏం చేశాడు? స్నేహితుల కొరకు చేశాడా లేదా? దేవుడు ప్రార్థన విని వాళ్ళని బాగు చేశాడు, యోబుని స్వస్థపరిచాడు. యోబుకు మరలా పోగొట్టుకున్న ఆస్తి 2 అంతల దేవుడు ఇచ్చాడు. చెప్పలు కొడదామా? మళ్ళీ పిల్లలను కన్నాడు. కనుక ఎప్పుడు కూడా ఎవరి కోసం చేయాలి? మీ కొరకు కాదు. ఎవరి కొరకు? దేశం కొరకు, ఇతరుల కొరకు. కనీసం ఈ సంవత్సరం చెప్పిన అంశములన్నీ బాధ్యతతో చేయండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు. ప్రార్థనా పరులుగా మీరు అభిషేకించబడి వాడబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.